Good morning to all. So today class 8th first chapter crop production and management. So what are called crops? Crops are called same kind of plants cultivated at a place constitute a crop. So మన ఇళ్ళల్లో ఒక చెట్టు వేసుకుంటాం, గులాబీ తెచ్చుకుంటాం, అట్లే మళ్ళీ అట్లా ఒక చెట్టు నాటుతాం. బట్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఏ క్రాప్. సో వీ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. ఒకే రకమైన మొక్కలు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్, ఫీల్డ్లోకి వెళ్ళి గ్రౌండ్ నట్ చూస్తే ఒక ఫీల్డ్ అంతా గ్రౌండ్ నట్టే వేసింటారు. సో దోస్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ క్రాప్. సో when we are cultivating crop, we used many steps. So farmers used many steps to do the farming చేసేటప్పుడు రైతులు చాలా రకాలైన పద్ధతులను ఫాలో చేస్తారు. సో మనకు ఊరికే విత్తనాలు నాటంగానే we cannot get the grains and seeds. So it have some practice in the field. సో వాట్ ఆర్ ద ప్రాక్టీస్, హౌ ద ఫార్మర్స్ వర్క్స్ అనేది మనకి చాప్టర్లో ఇవ్వడం జరిగింది. సో డే టు డే ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. రోజు రోజుకు మనకు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇంక్రీజ్ అయిన పాపులేషన్కి మనం ఫుడ్డుని ఎక్కువ తయారు చేయడానికి, క్వాంటిటీలో ఎక్కువ చేయడానికి వాటర్లెస్ ఏరియాస్లో, నీరు తక్కువగా ఉండే ఏరియాస్లో పంటలను ఎలా పండించడానికి, సో దాని గురించే మనకి లెసన్లో ఇవ్వడం జరిగింది, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. సో బిఫోర్ ఫార్మర్స్ సోయింగ్ సీడ్స్ అండ్ గెట్టింగ్ గ్రెయిన్స్ ఆఫ్టర్ హార్వెస్టింగ్, సో దేర్ ఈజ్ ఏ ప్రాక్టీస్. సో ఎట్లాగైతే మనం స్కూల్కి వెళ్ళే ముందు రెడీగా అవ్వడానికి ఇంట్లో బుక్స్ ఎక్కడ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ తెరిచారు కదా మనందరికీ July 5th. సో అప్పుడు మీరు ఏం చేసి ఉంటారు, సో యూ కెన్ కలెక్ట్ ద థింగ్స్, ప్యాడ్ ఎక్కడుంది, బుక్ ఎక్కడుంది, పెన్. సో యూ కలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్, మీ యూనిఫామ్ ఎక్కడుంది అని. సో లైక్ దట్ వీ హ్యావ్ ద ప్రాక్టీస్. అగ్రికల్చర్ మీన్స్ ఇలాంటి క్రాప్స్ని మనము కల్టివేట్ చేయడాన్ని, హార్వెస్టింగ్ చేయడం, మొత్తం ప్రాసెస్ని అందరినీ కలిపి ఏమంటున్నాము, అగ్రికల్చర్ ప్రాక్టీస్. కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ ఇన్వాల్వ్మెంట్ we called agriculture practice. So several activities are undertaken by farmers over a period of time. So చాలా ప్రాక్టీస్ అనేది ఉంటుంది, సెవరల్ యాక్టివిటీస్ ఉంటాయి కల్టివేషన్లో. సో అవి ఏంటివి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ కాల్డ్ ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. సో నెక్స్ట్ సోయింగ్ అంటే విత్తనాలు నాటడం, యాడింగ్ మాన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్, ఎరువులు వేయడం. నెక్స్ట్ ఇరిగేషన్. సో వాటర్ సప్లై టు ద క్రాప్ ఈజ్ కాల్డ్ ఇరిగేషన్. ప్రొటెక్టింగ్ ఫ్రమ్ వీడ్స్. సో కలుపు మొక్కలు వస్తా అంటే వాటి నుంచి రక్షించడానికి ఏం చేస్తామనేది ప్రొటెక్షన్ ఫ్రమ్ వీడ్స్. నెక్స్ట్ హార్వెస్టింగ్. పంట వచ్చిన తర్వాత దాన్ని మనం సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి దాన్ని గింజల నుంచి స్టాక్స్ను వేరు చేస్తాం. తర్వాత దాన్ని డ్రై అప్ చేస్తాం. దాన్ని అంతటిని ఏమంటున్నాం మనము, హార్వెస్టింగ్. నెక్స్ట్ ఏం చేస్తాము, స్టోరేజ్. సో వీ కెన్ డూ ప్రాపర్ స్టోరేజ్ మెథడ్స్, అదర్వైజ్ ఇట్ విల్ బి స్పాయిల్. ఆ గ్రెయిన్స్ కానీ సీడ్స్ కానీ ప్రాపర్గా స్టోరేజ్ చేయకపోతే ఏమైపోతాయి, పాడైపోతాయి. సో పాడు కాకుండా ఏం చేస్తాం. సో దీస్ ఆర్ ద అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బై ద ఫార్మర్స్. ఈ స్టెప్స్ వాళ్ళు ఫాలో అవుతారు. సో ఫస్ట్ వన్ ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. సో భూమిని ఏ విధంగా చేస్తారు. సో మీరందరూ ఫార్మర్స్ ఐడియా ఉంటుంది. ఫార్మర్స్ ఫస్ట్ పోతానే దే కెన్ నాట్ సో ద సీడ్స్, పోయి విత్తనాలు డైరెక్ట్గా నాటేయరు. దే యూజ్డ్ సమ్ మెథడ్. సో బిఫోర్ సోయింగ్ దే యూజ్డ్ ప్లోయింగ్. సో ప్లోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ టిల్లింగ్. సో ప్లోయింగ్, టిల్లింగ్
చేయడం జరుగుతుంది, అంటే దున్నడం అని. ప్లోయింగ్ అంటే దున్నడం. సో వై వి యూజ్డ్ ప్లోయింగ్ ఆర్ టిల్లింగ్? ఎందుకు మనం యూజ్ చేస్తాము? బికాస్ ఇట్ లూజెన్ ద సాయిల్. ఫస్ట్ సాయిల్ గట్టిగా ఉంటుంది. వెన్ వి టిల్లింగ్, సో లోపల ఉండే సాయిల్ అప్పర్ సైడ్కి వస్తుంది, అప్పర్ సైడ్ లోయర్ సైడ్కి వస్తుంది. సో దానివల్ల ద సాయిల్ మాలిక్యూల్స్, వాటి మధ్య సాయిల్ మాలిక్యూల్స్ అయితే ఏవైతే సాయిల్ పార్టికల్స్ ఉన్నాయో ఈ పార్టికల్స్ విల్ బి లూజెడ్, గ్యాప్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ దట్ దే యూజ్ ద ప్లోయింగ్. సో ఫర్ ఫ్లోయింగ్ దే యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ప్లో. సో ప్లో అనే ఇన్స్ట్రుమెంట్, దీన్నే మనము నాగలి అంటాం. సో ఈ విధంగా నాగలి అంటాం, దీన్నే ప్లో అంటాం. సో ఈ విధమైన ఇన్స్ట్రుమెంట్తో దే యూజ్డ్ ద ప్లోయింగ్. సో బిఫోర్ ప్లోయింగ్ ద సాయిల్ పార్టికల్స్ విల్ బి వెరీ టైట్. సో ఈ విధంగా, సో వెరీ టైట్గా స్టిక్గా ఉంటాయి. సో వెన్ వీ యూజ్ ద ప్లోయింగ్, సో ద పార్టికల్, the soil particles will be loosened and they have the small pores in it. చిన్న చిన్న రంధ్రాలుగా ఏర్పడతాయి. We used the instrument called plow. Next, what are the advantages of these tilling? So first one, roots can be penetrate. For example, మనం groundnut వేసే roots easily goes into these pores. ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి, బికాస్ దే హ్యావ్ పోర్స్. కాబట్టి రూట్స్ అనేవి ఈజీగా దే పెనిట్రేట్ ఇంటూ ద సాయిల్. సో ఈ సాయిల్ లోపలికి బాగా చొచ్చుకొని పోతాయి. దే యాంకర్ ద రూట్స్ అన్నమాట ఈజీలీ డీప్ ఇంటూ ద సాయిల్. ఫర్ బ్రీత్ ఆఫ్ రూట్స్, లైక్ మనం పైన ఎలాగైతే లీఫ్లో స్టొమాటో బ్రీతింగ్కు యూజ్ చేస్తాదో అలాగే రూట్స్ ఆల్సో రెస్పైర్. రూట్స్ కూడా ఏం చేస్తాయి, దే ఆల్సో టేక్స్ ద ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్, తీసుకోవడం జరుగుతుంది ఎయిర్ను రెస్పిరేషన్ కోసం. సో ఈజీలీ ద ఎయిర్ గోస్ ఇన్ టు దీస్ పోర్స్. సో టిల్లింగ్ చేసిన తర్వాత లూజ్ అయింది కాబట్టి లోపలికి ఎయిర్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. రూట్స్ గెట్స్ ఈజీలీ ఎయిర్, దే అబ్జర్వ్ ఈజీలీ ఎయిర్ అనమాట. గాలిని బాగా తీసుకోగలవు, బికాస్ పోర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ రంధ్రాల ద్వారా ఆక్సిజన్ వెళ్ళి ఉంటుంది కాబట్టి. సో ఈ రూట్స్ అనేవి ఈజీగా తీసుకోగలవు అన్నమాట, బ్రీత్ చేయగలవు. అండ్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ రిమూవ్ వీడ్స్. సో పొలంలో ఏవైనా వీడ్స్ మీన్స్ అన్వాంటెడ్ ప్లాంట్స్, దే ఆర్ నాట్ యూజ్ఫుల్ ఫర్ అస్. సో అలాంటి వాటిని ఏమంటాం మనము, వీ కాల్డ్ వీడ్స్. వాటిని మనం రిమూవ్ చేయడానికి కూడా వీ కెన్ యూజ్ ద ప్లో. అండ్ ఆల్సో యూజ్ఫుల్ మైక్రోబ్స్ అండ్ యూజ్ఫుల్ ఆర్గానిజం లైక్ ఎర్త్వామ్. ఎర్త్వామ్ ఈజ్ కాల్డ్ ఫార్మర్స్ ఫ్రెండ్. సో ఇది ఏం చేస్తుంది, సాయిల్లోకి వెళ్ళి దే ఈట్ ద డెడ్ అండ్ డికేయింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో దాన్ని తీసుకొని ఇట్ ఎన్రిచ్ ద సాయిల్ న్యూట్రియంట్స్, సాయిల్కు న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తుంది అన్నమాట. సో ఎర్త్వామ్స్ అనేవి బాగా పెరగగలవు, ఎందుకంటే బికాస్ దే హ్యావ్ ద పోర్స్ కదా. సో పోర్స్ ద్వారా ఏమవుతుంది, అవి ఈజీగా మూవ్ చేయగలవు. సో కాబట్టి ఎర్త్వామ్స్ అండ్ ఆల్సో మైక్రోబ్స్. సో మైక్రోబ్స్ వాట్ దే డన్, బికాస్ దే ఆల్సో యూస్ఫుల్ డికంపోజింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. కుళ్ళింపజేస్తాయి ఆకులు, తర్వాత చనిపోయిన యొక్క మొక్కల భాగాలను, సో అనిమల్స్ యొక్క భాగాలను. సో సాయిల్లో న్యూట్రియంట్స్ని ఎన్రిచ్ చేస్తాయి, హ్యూమస్ను తయారు చేస్తాయి. సో కాబట్టి ఎర్త్వామ్స్ అండ్ మైక్రోబ్స్ క్యాన్ బి గ్రో ఆఫ్టర్ ప్లఫింగ్. సో ప్లఫింగ్ చేస్తే ఆ విధంగా యూజ్ అవుతుంది. సో ఇది ప్లోయింగ్ గురించి మనకు ఉపయోగాలు. సో నెక్స్ట్ ఆఫ్టర్ ప్లోయింగ్, సో ఇప్పుడు నేలను ఏం చేసాము, దున్నేసిన తర్వాత ఏం చేస్తాము. సో ఆఫ్టర్ వీ యూజ్డ్ లెవెలింగ్. సో లెవెలింగ్ అనే ఒక ప్రాక్టీస్ను మనం చేస్తాం ప్రిపరేషన్ ఆఫ్ ది సాయిల్లో భాగంగా. వాట్ ఈజ్ లెవెలింగ్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ ఏరియాను చూస్తే సర్ఫేస్ ఏరియాను, ఇట్ ఈజ్ ఫ్లాట్. సో మీరు ఎక్కడ నీళ్లు పోసినా కూడా ఫ్లాట్గా ఉంది కాబట్టి ఈక్వల్గా వాటర్ అనేది వెళ్ళిపోతుంది. బట్ ఇట్ ఈజ్ వెన్ అన్ఈవెన్గా ఉండిందనుకోండి సర్ఫేస్ ఏరియా, అంటే ఇట్లాగా ఒకటి
పైకి ఒకటి కిందికి, ఈ విధంగా నేను చేతిలో ఒక పై వైపున ఉంటుంది, ఇంకోటి కింది వైపున. అన్ఈవెన్గా ఉన్నప్పుడు వాటర్ ఏమవుతుంది, ఇక్కడ పై భాగంలో పోసిన వాటర్ అంతా కిందికి పోతుంది. కాబట్టి బిఫోర్ సోయింగ్ సీడ్స్ వీ క్యాన్ లెవెల్ అవర్ ఫీల్డ్. సో మన ఫీల్డ్ని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది యూనిఫామ్లీ సర్క్యులేట్ ఇన్ ద సాయిల్. ఈ ఫీల్డ్లో, పొలంలో మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటే ఎట్లయితుంది, కింది వాటికి వెళ్ళిపోతుంది నీళ్ళు ఎక్కువ, పై వాటికి నీళ్ళు అసలు ఉండదు క్రాప్ ప్లాంట్స్కి. కాబట్టి సో త్రూ లెవెలింగ్ బ్లాక్స్గా చేసుకొని, సో ఈ విధంగా పొలాన్ని బ్లాక్స్గా చేసుకొని, ది డివైడెడ్ ఇంటూ బ్లాక్స్ ఇట్లా చేసుకొని, సో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అదే విధంగా లెవెల్ ఉండేటట్లు చూసుకుంటారు. సో ఎందుకు చేసుకోవాలి లెవెలింగ్, ఏ ఇన్స్ట్రుమెంట్ను వాడతారు? సో ఫర్ లెవెలింగ్ వీ యూజ్ ద లెవెలర్ ఇన్స్ట్రుమెంట్. సో లెవెలింగ్ చేయడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని లెవెలర్ అంటాం. సో ఇది లెవెలర్, లేకపోతే దీన్ని హో అంటాం అన్నమాట, లెవెలర్ హో. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెవెలింగ్? టు ప్రివెంట్ సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ అంటే ఏమని, సో ఇలా ఉన్నప్పుడు ఫ్లడ్ కానీ లేకపోతే విండ్ కానీ వచ్చినప్పుడు ఏమవుతుంది, సో అప్పర్ ఏరియాలో ఉండే సాయిల్, అంటే ఈ పై భాగంలో ఉండే ఈ సాయిల్, తంబు దగ్గర ఉండే సాయిల్ కిందికి డౌన్కి వెళ్ళిపోతుంది వాటర్ కానీ. సో యూజ్ఫుల్ సాయిల్ అంతా కిందికి వెళ్ళిపోవడాన్ని ఏమంటున్నాము, వీ విల్ కాల్డ్ సాయిల్ ఎరోషన్. సో ఇప్పుడు మనకు ఫ్లాట్గా అయ్యింది కాబట్టి కిందికి వెళ్ళదన్నమాట, ఈవెన్గా ఉంటుంది. To prevent the soil erosion, we do the leveling. So what are the advantages of leveling? So advantages are uniform distribution of water. వాటర్ ఎక్కడ పోసినా సరే మనం అన్ని వైపులో ఒకే విధంగా ఉండేటట్లు యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్, ఇట్ బ్రేక్స్ ద క్రమ్స్. సో ఎక్కడైనా మట్టి గడ్డలు ఉంటే గినా అవి పగిలిపోయేటట్లు చేస్తుంది. గడ్డలు ఉంటే కష్టం అవుతుంది కాబట్టి ఆ క్రమ్స్ అనేవి ఏమైపోతాయి, పగిలేటట్లుగా ఈ లెవెలింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఎందుకు యూజ్ అవుతుంది, ప్రివెంట్ లాస్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద లూజ్ సాయిల్. మాయిశ్చర్ అంటే తడిదనాన్ని లాస్ కాకుండా ఇది మనకు ఉపయోగపడుతుంది. సో క్రమ్స్ అంటే గిన CRUMBS. నేను పొరపాటున ఇక్కడ ఫాస్ట్గా రాయడంలో యూ మెన్షన్ చేయలేదు, క్రమ్స్ CRUMBS. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెవెలింగ్. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్, బ్రేక్ ద క్రమ్స్ అండ్ ప్రివెంట్ లాస్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద సాయిల్. తేమ లేకుండా, తేమ అంతా ఆవిరైపోకుండా మాయిశ్చర్ అదే విధంగా ఉండేటట్లు మనకు చూస్తుంది. సో నెక్స్ట్ వన్ కాల్డ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్. అగ్రికల్చర్కి వాడే పరికరాలనే మనం ఏమంటున్నాము, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్. సో ఫర్ దట్ we have 3 instruments. First one called plow, second one called hoe, next one called cultivator. So what is the importance of this plow? So plow is useful for tilling the soil. Earlier కూడా నేను చెప్పాను కదా. నెక్స్ట్ యాడింగ్ ఫెర్టిలైజర్ టు ద క్రాప్. సో క్రాప్కు మనము ఎరువును కూడా అందించవచ్చు, ఫెర్టిలైజర్స్ కూడా యాడ్ చేయొచ్చు త్రూ ప్లవింగ్. 2 సీడ్స్ తర్వాత ఫెర్టిలైజర్స్ కూడా అట్ ఏ టైం ఇవ్వచ్చు అనమాట. రిమూవింగ్ ద వీడ్స్, టర్నింగ్ ద సాయిల్. సో సాయిల్ యొక్క టెక్చర్ను కూడా మనము ఈ ప్లవ్వింగ్ వల్ల, అంటే థిక్గా టైట్గా ఉండే సాయిల్ పార్టికల్స్ని మనం ఏం చేస్తామన్నాం, లూజన్ చేస్తామన్నాం. సో టెక్చర్ ఏమైపోతుంది, సాయిల్ టెక్చర్ ప్లోయింగ్ వల్ల చేంజ్ అవుతుంది. సో ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కాల్డ్ ప్లో. సో మీరందరూ కూడా దీన్ని డ్రా చేయాలి. సో ఇక్కడ ఐరన్ నెయిల్ అనేది ఉంటుంది. సో ఐరన్ నెయిల్ కాదు, ఐరన్ థిక్ రాడ్ షేప్లో, ట్రయాంగులర్ షేప్లో ఉండే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో దిస్ ట్రయాంగులర్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ప్లో షేర్. సో తర్వాత వుడ్తో చేసినది ప్లో షాఫ్ట్ అంటాం. నవేడేస్ దే ఆర్ యూజింగ్ ద ఐరన్, వుడ్ బదులు ఐరన్ వాడతారు. నెక్స్ట్ ఇయర్ ఇట్ హ్యావ్ ద హ్యాండిల్.
సో ఇక్కడ ఉండే ఫ్లో యొక్క ఇక్కడ ఫార్మర్ పట్టుకుంటాడు హ్యాండిల్ దగ్గర. సో ఫ్రంట్ సైడు ఏం చేస్తారంటే సో ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద బీమ్. సో ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూపించినట్లు ఇక్కడ బీమ్కు అటాచ్ చేస్తారు ది ఫ్లోను. దెన్ ఇట్ ఈజ్ పుల్డ్ బై ద బుల్స్. ఇక్కడ బుల్స్తో దాన్ని ఏం చేస్తాము, పుల్ లాగడం అనేది చేయడం జరుగుతుంది. ముందుకు ఇట్లా ఫార్మర్ అనే అతను దీన్ని ముందుకు పంపించడం జరుగుతుంది. సో హియర్ ఇన్ ఆంధ్ర వీ కెన్ జనరల్లీ యూజ్డ్ బుల్స్ ఆర్ యూజింగ్ లైక్ ప్లోయింగ్, బట్ సమ్ అదర్ ఏరియాస్ హార్స్ అండ్ ఆల్సో క్యామెల్స్ యూజ్డ్ ఫర్ ప్లోయింగ్. So next instrument is called hoe. So hoe is useful for removing the weeds and also losing the soil. So it is a hoe instrument. సో ఇక్కడ గ్రిప్ ఉంటుంది, మనం పట్టుకోవచ్చు, హ్యాండిల్, రాడ్ ఉంటుంది, బీమ్ ఉంటుంది. సో నెక్స్ట్ బెంట్ ప్లేట్, సో ఫ్లాట్గా ఉండే బ్లెంట్ ప్లేట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ కాల్డ్ కల్టివేటర్. సో ఇక్కడ మనం ఒక్కసారి ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ మీకు డయాగ్రామ్స్ ఇస్తారు. సో ఇక్కడ హో అనేది ఇదన్నమాట. సో నెక్స్ట్ వన్ కాల్డ్ కల్టివేటర్. సో కల్టివేటర్ అనేది ట్రాక్టర్ సహాయంతో, ఒకటే ఉండదు మనకి, ఫ్లో అయితే ఒకటే ఉండింది కదా ఇలాంటిది. సో ఇక్కడ చూడండి చాలా ఉంటాయన్నమాట. అదిగాక ఇది మనం చుక్కల ముగ్గు వేస్తాం చూడండి, ఈ విధంగా ఇట్లా ఉంటాయన్నమాట. అన్నీ ఒకే దగ్గర ఉండవు, ఇట్లా ఒకటి ఇక్కడ ఉంటే ఇంకోటి ఇక్కడ, ఇంకోటి అలాగా. సో ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు గమనించండి, మీ ఇళ్ళ దగ్గర కూడా మీరు గమనించండి. సో ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ ఈ కల్టివేటర్ సేవ్స్ లేబర్ అండ్ టైం. కల్టివేటర్ వల్ల మనకు ఉపయోగమైంది లేబర్ అంటే ఎవరు, కూలీ పనులకు వస్తారు కదా వాళ్ళ సంఖ్యను మనము తగ్గించవచ్చు అనమాట. అదేవిధంగా టైం కూడా మనకు తొందరగా అయిపోతుంది. చాలా ఎక్కువ ఉండే ఎకరాలు 10, 20, 30 అట్లా ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా తొందరగా దీనివల్ల తొందరగా మనము ప్లోయింగ్ అనేది మనము చేయొచ్చు. సో ఇక్కడ మనం 3 ఇన్స్ట్రుమెంట్ చెప్పుకున్నాం, ప్లో, హో, కల్టివేటర్. సో ఓల్డెన్ డేస్లో ప్లో యూజ్ చేసేవాళ్ళు, నవడేస్ ఆల్ ఆర్ యూజింగ్ కల్టివేటర్. సో నెక్స్ట్ వన్ కాల్డ్ సోయింగ్. సో సోయింగ్ అంటే ఏమని, సీడ్స్ని నాటడాన్ని మనం ఏమంటున్నాము, సోయింగ్. సో సోయింగ్ వీ కెన్ యూజ్ సీడ్స్, విత్తనాలను వాడతాం. సో హౌ కెన్ వీ చూస్ ద సీడ్స్, మరి ఎలాంటి విత్తనాలను వాడుకోవాలి? సో వీ కెన్ చూస్ ద గుడ్ క్వాలిటీ సీడ్స్ and also they have clean and also they have healthy and also they can produce high yield. ఎక్కువ పంట దిగుబడినిచ్చేవి మనం చూస్ చేసుకోవాలి. పుచ్చులు పోయినవి, చెత్త చెదారము, హస్క్, పొట్టు ఉండేవి మనము చూస్ చేసుకోకూడదు. మంచివి చేసుకుంటే వీ కెన్ గెట్ ద గుడ్ yield, పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. ఫర్ దట్ we here given one experiment. So take one jar, glass jar, and pour some seeds on it. So you can observe some seed will be settled on the bottom, some seeds will be float on the water. కొన్ని చూడండి మీరే, కొన్ని సీడ్స్ కింద ఉంటాయి, కొన్ని సీడ్స్ పైన తేలుతూ ఉంటాయి. మీరు ఇంట్లో కూడా పెసలు కానీ నువ్వులు కానీ తెచ్చినప్పుడు మీరు వెయ్యండి. సో కొన్ని కింద ఉంటాయి, కొన్ని పైన ఉంటాయి. సో విచ్ సీడ్స్ ఆర్ బాటమ్, దే హ్యావ్ మోర్ న్యూట్రియంట్స్ టు గ్రో ఈజీలీ ఇన్ ద సాయిల్. సో వాటిలో మోర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అదేవిధంగా మనం వెయ్యంగానే తొందరగా మొలకలు అనేవి వస్తాయి. అండ్ ద ఫ్లోటెడ్ సీడ్స్ డస్ నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, పైన తేలినవన్నీ చాలా సన్నగా ఉంటాయి, గుడ్ క్వాలిటీవి కాదనమాట. సో కాబట్టి కింద అడుగున ఉండే వాటిని మనము వీఆర్ యూజింగ్ ఫర్ సోయింగ్, విత్తడానికి మనం వాడుకోవాలి. ఆల్సో వీ యూజ్ సమ్ టూల్స్ ఫర్ సోయింగ్ సీడ్స్. సో ఫస్ట్ వన్ కాల్డ్ ట్రెడిషనల్ టూల్. సో ట్రెడిషనల్ టూల్ ఈజ్ ఫన్నల్. సో ఫన్నల్ను యూజ్ చేసి మనం చేస్తాం. అది కూడా మనము ఇట్లా బుల్స్తో పుల్ చేసే దాంతో
లాగుదాం. సో ఇక్కడ రైతు చూడండి ఇక్కడ సీడ్స్ వేస్తారనమాట. దెన్ ఇట్ ఈస్ ఎ ఫన్నల్. ద ఫార్మర్ ఈజ్ pouring seeds on it. So here we can observe a pipe. So in a pipe the seeds will be come down and goes into the soil. After that it covers with సాయిల్. వేసిన తర్వాత ఆ విత్తనం పైన ఏమవుతుంది, సాయిల్తో ఇట్ విల్ కవర్స్ అనమాట. అదర్వైజ్ బర్డ్స్ అనేవి వాటిని ఏం చేస్తాయి, తినేస్తాయి. సో ఇది ట్రెడిషనల్గా మనం యూజ్ చేసే ఫన్నల్ షేప్ సోయింగ్ ఇన్స్ట్రుమెంట్. సో నవేడేస్ వీఆర్ యూజింగ్ ద అదర్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ సీడ్ డ్రిల్. సీడ్ డ్రిల్ను మనము యూజ్ చేస్తున్నాము. సో ఇట్ ఈజ్ ఆపరేటెడ్ విత్ ట్రాక్టర్స్తో ఆపరేట్ చేస్తారనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో సేవ్స్ టైమ్ అండ్ లేబర్. సో లేబర్ వర్క్ను టైంను కూడా మనకు సేవ్ చేస్తుంది సీడ్ డ్రిల్. సో అట్ ఏ టైమ్ వీ కెన్ సోయింగ్ ద సీడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాన్యూర్. సో మనము ఎరువును వేయచ్చు, తర్వాత దాంతోపాటు సీడ్స్ని కూడా వేయచ్చు అనమాట. సో పైన ఉండే ఈ యొక్క పైప్లో దే పోర్ ద సీడ్స్. ఈ భాగంలో సీడ్స్ అనేవి వేస్తారు. సో దాంట్లో ఫెర్టిలైజర్స్ కూడా యాడ్ చేసి వేస్తారనమాట. వేయంగానే సాయిల్లోకి పైప్స్ అరేంజ్డ్ ద పైప్స్. వీటికి పైప్స్ ఉంటాయి ఏ దానికి ఆ దానికి. సో ఐరన్ బ్లేడ్ కింది భాగంలో వేయంగానే ఆఫ్టర్ దట్ దే విల్ బి కవర్డ్ విత్ సాయిల్. వేయంగానే మళ్ళీ తర్వాత సాయిల్ అనేది వాటిని ఏం చేస్తుంది, కవర్ చేస్తుంది. సో కవర్ చేయబట్టి బర్డ్స్ అవి తినకుండా మనకు ఉపయోగపడుతుంది. సీడ్ డ్రిల్ యూనిఫామ్లీ అట్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ డెప్త్. సో సీడ్కు మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్లు చూస్తుంది. మనం కూడా కూర్చునేటప్పుడు ఇట్లా ఈక్వల్గా వేస్తుంది అనమాట, ఈక్వల్ డిస్టెన్స్. అండ్ ఆల్సో గోస్ ఇన్ టు ద డెప్త్. లోపలి భాగానికి వెళ్ళేటట్లు కూడా మనకు సీడ్ డ్రిల్ అనేది యూజ్ చేస్తుంది. సో దగ్గరగా వేసేస్తే ఏమవుతుంది, దే కాంపిటీట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఉండే ప్లాంట్ అక్కడ ఉండే ప్లాంట్. సో వాటర్ bottom seeds are more nutrients and more weight, so they settle in the bottom. So these kind of seeds are used for sowing. The seeds which are floating on the water, they have less weight and less nutrients. So these kind of seeds does not useful for sowing seeds. You can observe. So these are floating seeds. So I also taken bottom seeds. You can observe variation of these seeds. So these are more weight and more nutrients. And floating seeds and sinking seeds. So we used these kind of seeds for sowing in our fields. So these are not using for sowing because they give less yield. These bottom seeds give high yield. అన్నదాత సుఖీ భవ, రైతే రాజు, సర్వేజన సుఖినో భవంతు.